నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ కంద పులుసు చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కంద పులుసుకి కావాల్సిన పదార్థాలు: కంద, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, పోపు దినుసులు, ఉప్పు, కారం, చింతపండు, గరం మసాలా, నూనె. తయారు చేసుకునే విధానం: కందగడ్డని కట్ చేసుకుందాం. కందకి ఇలా మొత్తం తొక్కు తీసేయాలి. తొక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కందగడ్డ కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. కంద ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకుందాం. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కందని ఇందులో వేసేసుకుందాం. కంద ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు కూరగాయలు కట్ చేసుకుందాం. ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాం. టమాటాలు కట్ చేసుకోవడం అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర కట్ చేసుకుందాం. కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు పోపు వేసుకుందాం. కంద ఉడికింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. పోపుకి సరిపడా నూనె వేసుకుందాం. నూనె వేడెక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. వీటిని బాగా వేగనిద్దాం. ఉల్లిపాయలు వేగాయి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని తీసుకుందాం. ఇది కూడా పోపులో వేసేసుకుందాం. ఇందులో కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుందాం. దీన్ని ఒక 2 నిమిషాలు మరగనిద్దాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న కందని ఇందులో వేసేసుకుందాం.
ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. అలాగే ఇంకొద్దిగా కారం వేసుకుందాం. ఒకసారి మొత్తాన్ని కలుపుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో వేసేసుకుందాం. కంద పులుసు రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. కంద పులుసు చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.